చాలా వరకు హోటల్స్ అనేది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారని అవి అయితే నేను అస్సలు మిస్ అవ్వను. లాస్ట్ టైం మాకైతే ఒక హారబుల్ ఎక్స్పీరియన్సే చెప్పాలి. బెల్జియంలో లెఫ్ట్ లెగ్ బెల్జియంలో ఉంది, రైట్ లెగ్ లక్సెంబర్గ్లో ఉందని హ్యాపీగా చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై డే 2 రోడ్ ట్రిప్. సో లాస్ట్ ఫ్యూ వీడియోస్గా నేనైతే బెల్జియంలో అయితే ట్రావెల్ చేశా అండ్ అక్కడున్న పాపులర్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం. సో ఆ తర్వాత బెల్జియం నుంచి లక్సెంబర్గ్ బార్డర్కి అయితే వచ్చి ఇక్కడైతే నేనైతే స్టే చేశా. సో ఈరోజు నేనైతే బెల్జియం బార్డర్ నుంచి లక్సెంబర్గ్ అయితే ట్రావెల్ చేయబోతున్నా అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో నేను లక్సెంబర్గ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. లాస్ట్ డే నేనైతే హోటల్లో చెక్ ఇన్ చేసి నా డేని అయితే ఎండ్ చేసుకున్నా. సో ఈరోజు యాజ్ సూన్ యాజ్ నేను లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే పరిగెట్టా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా వరకు హోటల్స్ అనేది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారని అవి అయితే నేను అస్సలు మిస్ అవ్వను. సో ఇప్పుడైతే టైం 8 o'clock అవుతుంది అండ్ మేమైతే 11 o'clock అయితే చెక్అవుట్ చేసేయాలి. సో ఇప్పుడు వీళ్ళు ఏ ఐటమ్స్ పెట్టారో ఒకసారి అయితే చూసేద్దాం. సో టేబుల్ మీద అయితే వీళ్ళైతే క్రోసో, ఎగ్ అండ్ కొద్దిగా కాఫీ కూడా పెట్టారు. ఇంకా ఏ ఐటమ్స్ పెట్టారో ఒకసారి అయితే చూసేద్దాం. టు స్టార్ట్ ఇక్కడైతే జ్యూస్ ఉంది అండ్ దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ లైక్ మస్క్ మెలాన్, బ్లూబెర్రీ, యాపిల్స్ ఎక్సెట్రా. అండ్ దాని తర్వాత కొద్దిగా డైరీ ప్రోడక్ట్స్ లైక్ చీజ్, బటర్ అండ్ ఫ్లేవర్డ్ యోగర్ట్. అండ్ సక్సీడింగ్ దట్ మనకైతే మీట్ స్లైసెస్ కూడా కనిపిస్తాయి. సో ఫైనల్లీ యూరోప్ పాపులర్ బ్రెడ్ అండ్ దాంతోపాటుగా కొన్ని స్వీట్ కేక్స్ కూడా ఉన్నాయి. ఈ బ్రేక్ఫాస్ట్లో పెట్టిన ఐటమ్స్ అన్నీ సింపుల్గా డీసెంట్గా అయితే ఉన్నాయి అండ్ నేను నా ప్లేట్లో అన్ని ఐటమ్స్ కొద్దిగా అయితే పెట్టుకున్నా. అండ్ నేను ఒక థాట్తో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఏంటంటే లక్సెంబర్గ్ ట్రావెల్ చేస్తున్నాను, లంచ్ ఎప్పుడు ఎక్కడ తింటాం అనేది మాకు ఐడియా లేదు. సో అందుకని ఎంత వీలైతే అంత అయితే నేను తింటున్నా. సో అందుకని నేను ఫ్రూట్స్, బ్రెడ్, ఎగ్, జ్యూస్ అన్నీ ఫినిష్ చేసేసా. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ తింటుంటే నాకైతే ఇక్కడ ఒక చిన్న నటీలా శాష అయితే కనబడింది అండ్ విచ్ యాడ్ ఏ ఫ్లేవర్ టు మై బ్రేక్ఫాస్ట్. సో ఇదైతే నేను 4 to 5 ప్యాకెట్స్ అయితే తినేసా, విచ్ ఐ లైక్ ఎ లాట్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అండ్ మేమైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెక్అవుట్ అయితే చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నియర్ బై ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. సో నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే పైన సన్ చూసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. లాస్ట్ టైం మాకైతే ఒక హారబుల్ ఎక్స్పీరియన్సే చెప్పాలి బెల్జియంలో. సో ఈరోజు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అయితే లక్సెంబర్గ్ అనేది ట్రావెల్ చేయొచ్చు. అండ్ నేను నా నెక్స్ట్ డెస్టినేషన్ అనేది ఇంకొద్దిసేపట్లో అయితే మీకైతే చెప్పేస్తా. సో ఇప్పుడైతే నేను నా ట్రావెల్ని అయితే స్టార్ట్ చేశాను, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇప్పుడైతే నేను బెల్జియం లక్సెంబర్గ్ బార్డర్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో మీరైతే ఆ బార్డర్ యొక్క లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే నేను బెల్జియం లక్సెంబర్గ్ బార్డర్ షేరింగ్ ఏరియాకైతే వచ్చేసాను అండ్ దీని లొకేషన్ వచ్చేసి బర్గ్ గ్రూలాండ్. సో నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇలా 2 కంట్రీస్ బార్డర్ షేరింగ్ ఏరియా అయితే చూడడం, ఎక్స్పీరియన్స్ చేయడం. సో నేనైతే ఓవర్ ద మూన్ అయితే ఫీల్ అయ్యా. సో ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ బార్డర్ అయితే చూపిస్తా బిట్వీన్ లక్సెంబర్గ్ అండ్ బెల్జియం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు లక్సెంబర్గ్ అని ఉంది. సో ఈ సైడ్ వచ్చేసి బెల్జియం అండ్ ఆ సైడ్ వచ్చేసి లక్సెంబర్గ్ అండ్ నేను బిట్వీన్ లక్సెంబర్గ్ అండ్ బెల్జియంలో అయితే ఉన్నా. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మామ ఎక్కడ ఉన్నారంటే లెఫ్ట్ లెగ్ బెల్జియంలో ఉంది, రైట్ లెగ్ లక్సెంబర్గ్లో ఉందని హ్యాపీగా చెప్తా. అండ్ ఈ బార్డర్ షేరింగ్ ఏరియాలో నేనైతే ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఆ రోడ్. సో 2 కంట్రీస్ రోడ్ చూసుకున్నట్టయితే లక్సెంబర్గ్ రోడ్ అనేది వే బెటర్ దెన్ బెల్జియం వన్. అండ్ లక్సెంబర్గ్లో 3 అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి లక్సెంబర్గిష్, ఫ్రెంచ్, జర్మన్ అండ్ ఇంగ్లీష్ అయితే వీళ్ళు చాలా కామన్గా అయితే మాట్లాడతారు ఇక్కడ. ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా ముందుగా అయితే వచ్చా. సో ఎక్కడైతే నాకు ఫ్రెష్ గాలి అయితే తగులుతుంది అండ్ ఇక్కడ సీన్స్ అయితే చాలా అమేజింగ్ ఉన్నాయి. ఒక మంచి ఐసైట్ అయితే మన అందరికీ దొరుకుతుంది.
వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఇలాంటి ఒక విజువల్స్ని మనం అయితే క్యాప్చర్ చేసుకోవాలి. నాకైతే బాగా నచ్చింది. సో చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత వీఆర్ రషింగ్ టు లక్సంబర్గ్ సిటీ. సో స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వీడియోస్ విచ్ ఆర్ అరైవింగ్ సూన్. సో అంటిల్ స్టే ట్యూన్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్.